ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? అంటే చాలా బాగున్నారు. మీ అందరూ కూడా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. సో ఇంకా ఆషాఢం స్టార్ట్ అయిపోయింది. తెలంగాణలో అయితే బోనాలు అయితే స్టార్ట్ అయిపోయినాయి. ఆల్మోస్ట్ అన్ని దేవుళ్ళకైతే బోనాలు అయితే తీస్తున్నారు. సో మేము కూడా అలానే మా కాలనీ వాళ్ళందరం కలిసి ఎల్లమ్మ తల్లికైతే మేమైతే బోనాలు తీసాము. మంగళవారం రోజు వీడియో ఇది. సో ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం వీడియోని అయితే ఒకసారి చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి, ఓకేనా? సో మార్నింగ్ అయితే 5కే లేసామండి. మార్నింగ్ 5కి లేసేసరికి చూడండి బయట ఎట్లా ఉంది, మొత్తం చీకటి ఉంది. సో ఇంకా మార్నింగ్ ఇంకా బోనాలు కాబట్టి ఇంకా ఇంట్లో చాలా పనులు ఉంటాయి కాబట్టి మార్నింగ్ 5కే లేసాము. సో మార్నింగ్ 5కి లేవగానే ఫస్ట్ బయట వాకిలి నొక్కేసుకొని తర్వాత ఇల్లు అయితే మొత్తం వాటర్ తోటి మొత్తం క్లీన్ చేసేసుకున్నాను. లోపల బయట మొత్తం కడిగేసుకున్నాము. లోపల బయట మొత్తం తెలంగాణలో అయినా ఎక్కడైనా సరే ఇంట్లో ఒక బోనం చేస్తున్నామంటే ఇల్లు మొత్తం క్లీన్ చేసుకుంటాం. చిన్న పూజ చేసినా క్లీన్ చేస్తాం కదా. సో నేను కూడా మొత్తం ఇల్లంతా క్లీన్ చేసుకొని బయట కూడా మొత్తం క్లీన్ చేసుకున్నాం. లోపల బయట మొత్తం క్లీన్ చేసుకొని బయటకు వచ్చేసరికి అయితే 6 అయిందండి. ఇంకా తెల్లారిపోయింది. బయటకు వచ్చేసరికి అయితే తెల్లారిపోయింది. ఇంకా మొత్తం లోపల బయట క్లీన్ చేసేసుకున్నాను. అలానే మొత్తం కడుక్కున్న తర్వాత నేనైతే ముగ్గు అయితే పెట్టుకోవాలి కదా. ఇంకా బయటనైతే ఒక చిన్న ముగ్గు అయితే పెట్టేసుకున్నాను. నాకు వచ్చిన ఏదో చిన్న ముగ్గు పెట్టుకున్నాను. సో ఎట్లా వర్షం పడుతుంది అందుకని ఇంకా చిన్ననైతే ముగ్గు అయితే పెట్టేసుకున్నాను. ఇంకా బోనాలు కాబట్టి కంపల్సరీగా ఇంటికి మామిడి తోరణాలు అయితే పెడతాం కదా. ఇక్కడ మా ఆయన గారు అయితే మామిడి తోరణాలు అయితే పెడుతున్నారన్నమాట ఇల్లుకి మొత్తము. గుమ్మానికి అయితే మంచిగా తోరణాలు పెట్టి నా దగ్గర ప్లాస్టిక్ ఫ్లవర్స్ ఉండే వాటితోనైతే చిన్నగా డెకరేషన్ అయితే చేశాను. అంతలోపు మా చిన్న పాప కూడా లేసేసింది. సో ఇలా బయట అలానే లోపల 2 డోర్స్కి 2 బెడ్రూమ్స్కి అయితే పెట్టేసిండు. తర్వాతనైతే ఇంకా నేను పని అయిపోయింది. నెక్స్ట్ పూజనైతే చేసేసుకున్నాము. ఇంట్లో పూజ కూడా చేసుకోవాలి కదా. ఇంకా దేవునికి అయితే మేమైతే కొన్ని బియ్యం ఇస్తామన్నమాట. ఉల్లిగడ్డ, నూనె, చింతపండు, నిమ్మకాయలు ఏవైనా కొన్ని డబ్బులు పెట్టి దేవునికి బియ్యం అయితే ఇస్తామన్నమాట. సో మార్నింగ్ వచ్చి తీసుకెళ్తారు ఇవి పసుపు కుంకుమ మనకి ఏవి నచ్చితే అవి ఇవ్వచ్చు. ఇంకా బోనంలోకి అయితే అన్నం అయితే ప్రిపేర్ చేస్తున్నాను. పరమన్నం అయితే అన్నుతున్నాను ఇక్కడ. ఇక బోనం అయితే ప్రిపేర్ చేద్దామని కుంకుమ పసుపు అలానే బోనం కూడా తోమి పెట్టేసుకున్నాను. ఇంకా బోనం తయారు చేయడం కోసం అయితే నేను మా పిల్లల్ని కూర్చోబెట్టుకొని ఒక్కదాన్నే ఉన్నాను. సో ఇంకా మా పిల్లల్ని కూర్చోబెట్టుకొని అయితే నేనైతే బోనం స్టార్ట్ చేస్తున్నాను. బోనం స్టార్ట్ చేసే ముందు కంపల్సరీగా బొట్టు పెట్టుకోవాలి కాబట్టి మా పిల్లలకి బొట్టు పెట్టి నేను బొట్టు పెట్టుకొని అయితే ఇక్కడ నేనైతే బోనం అయితే రెడీ చేస్తున్నాను. నేను పిల్లల్ని పట్టుకొని వీడియోస్ చేయడం చాలా కష్టం అండి. ఇంకా వాళ్ళని కూర్చోబెట్టుకున్నాను. ఇక్కడ కూర్చొని బెట్టా అని చెప్పి మరి వాళ్ళని కూర్చోబెట్టుకొని ఇంకా బోనం అయితే తయారు చేస్తున్నాను. ఆ రోజు మా బృందం అయితే స్కూల్కి అయితే వెళ్ళలేదు. ఫస్ట్ అయితే బోనానికి అయితే మంచిగా క్లీన్ చేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత నేనైతే డైరెక్ట్ అయితే గంధం అయితే పెట్టేస్తున్నాను. ఇక్కడ పిల్లలు సర్దుతున్నారని అటు ఇటు అన్నీ సర్దేస్తున్నాను నేను ఇక్కడ. తెలంగాణలో అయినా ఆంధ్రాలో అయినా ఎవరైనా సరే బోనం అంటే ఎవరైనా ఇలానే చేస్తూ ఉంటారు కదా. ఇంకా నేనైతే బోనం ప్రిపరేషన్ అయితే స్టార్ట్ అయిపోయిందన్నమాట. ఇక్కడ మా చిన్న పాప పైన దాంతో ఆడుతుంది. మేమైతే మంచిగా బోనం రెడీ చేసుకొని మంచిగా రెడీ అయితే మేమైతే మంచిగా బోనం ఎత్తుకొని బయటికి వెళ్ళినాము. ఫుల్ వర్షం అండి. బోనం ఎత్తుకొని అలానే వర్షంలో నానిపోయినామన్నమాట. అందుకే నాకు అయితే ఫుల్ కోల్డ్ జ్వరం వచ్చింది. అందుకే నేను వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కూడా నాకు 2 డేస్ టైం పట్టింది. అయినా కూడా ఇంకా తగ్గలేదు. ఇంకా వీడియో చాలా లేట్ అయిపోతుంది అని నేనైతే ఇంకా వాయిస్ ఓవర్ ఎలా వచ్చినా సరే చెప్పేద్దామని నేనైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. నా గొంతు చాలా డిఫరెంట్ అయింది కదా. సో ఇలా గంధం అయితే మొత్తం అయితే బోనానికి అయితే పెట్టుకున్నాను నేను. అప్పటి వరకు అయితే ఫుల్ ఎండ కొట్టింది. మేము బోనం చేసేటప్పుడు అయితే ఇంకా కరెక్ట్ మంచిగా రెడీ అయ్యి మంచిగా బోనం ఎత్తుకొని కొంచెం దూరం ముందు వరకు వెళ్ళినాము. అయిపోయింది ఇంకా మొత్తం ఫుల్ వర్షం, అంటే ఫుల్ వర్షము, చాలా ఘోరంగా వర్షం పడ్డదన్నమాట. మొత్తం నానిపోయినాము, బోనాలు కూడా నానిపోయినాయి. అయినా కూడా దీపాలు ఆయనే చేసిరు, అది దేవుని మహిమ అంటే. సో ఇలానైతే ఇక నేను మా పిల్లల్ని పట్టుకొని అయితే ఆగమాగం అయితే ఇక్కడ బోనం అయితే రెడీ చేసేసుకుంటున్నాను. అంతలోపు అయితే పరమన్నము రెడీ చేసేసి పెట్టుకున్నాను. అంటే బియ్యంలో పసుపు కొంచెం బెల్లం వేసి అయితే అన్నం అయితే వండి పెట్టాను. ఇంకా మొత్తం నేనైతే ఫస్ట్ టైం అండి బోనం, నేనైతే ఫస్ట్ టైం అండి బోనాన్ని రెడీ చేయడము. తీసాను బోనం ఇంట్లో, కానీ పెద్దవాళ్ళు ఉండే వాళ్ళ అత్తమ్మ వాళ్ళు ఇట్లా. సో ఇప్పుడు కొంచెం వేరే ప్రాబ్లం వల్ల వాళ్ళు ఎవరు రాలేదు. సో అందుకని ఇంకా నేనే ప్రిపేర్ చేస్తున్నాను. ఎప్పటికైనా మనమే చేయాల్సింది కదా, నేర్చుకుందామని ఇంకా నేనైతే ఇక బోనం అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ టైం కాబట్టి కొంచెం వంకర పోయినాయి బొట్లు, నాకు అర్థమైపోతుంది అది. సరేలే అని ఇంకా ఫస్ట్ టైం కదా ఏం కాదులే అన్నట్టు నేనైతే మంచిగా ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. ఇక్కడనైతే మా మర్దలైతే వేపాకులు తీసుకొచ్చి ఇస్తుంది నాకు. వేపాకులు పైన పెడదాం వద్దని అని చెప్తుంది. ఓకే అని ఇంకా మేమైతే బోనం అయితే రెడీ చేసేస్తూ ఉన్నానన్నమాట.
మీ ఊర్లోనైతే బోనాలు తీయడం అయిపోయిందా అండి? ఇంకా మా ఊర్లోనైతే ఆషాఢం బోనాలు అయితే అయిపోయినాయి. శ్రావణం ఇంకా స్టార్ట్ అయిపోతుంది కదా, శ్రావణంలో కూడా బోనాలు అయితే చాలామంది తీస్తూ ఉంటారు. ఇంకా మేమైతే మా కాలనీ వాళ్ళమైతే ఒకటే బోనం తీస్తాము ఇప్పుడు ఎల్లమ్మకి. సో మా దగ్గర ఎల్లమ్మకి చాలా ఫేమస్ అన్నమాట. రోడ్డుకే ఉంటుంది. చాలామంది రా మెదక్ టు హైదరాబాద్ వెళ్ళే వేలోనే ఉంటుంది అమ్మ. చిన్న టెంపులే కానీ చాలా మహిమగల టెంపుల్ అన్నమాట. సో నేను ఇక్కడ మా వాళ్ళతో మాట్లాడుకుంటున్నైతే ఇంకా బోనం అయితే మొత్తం ప్రిపేర్ చేస్తూ ఉన్నానన్నమాట. నేనైతే బోనం చేస్తున్నాను కానీ నాకైతే చాలా డౌట్లు వస్తున్నాయి. నేను అంటే ఫస్ట్ టైం కదా చేయడము. సో చేస్తూ ఉండగా మనకైతే అర్థమైపోతుందా, గుర్తుండిపోతుంది ఎలా చేయాలి అనేది. ఇంకా నేను నా ఓన్గా ఫస్ట్ టైం చేస్తున్నా కాబట్టి నాకు ఇంకా చాలా టెన్షన్ అవుతుంది. ఏదైనా తప్పు జరిగితే నువ్వే క్షమించు తల్లి అనుకుంటూ నేనైతే ఇక్కడనైతే అన్నీ రెడీ చేస్తూ ఉన్నానన్నమాట. నాకైతే కలశానికి కూడా మంచిగా బుట్టలు అయితే పెట్టుకున్నాను ఇక్కడ. అలానే ఇంకా పరమాన్నం ఇట్లా అన్నీ పక్కన పెట్టుకున్నాం కదా. సో అవైతే తీసుకొచ్చి మా మర్దలు నాకు ఇస్తుంది. కానీ నేనైతే పచ్చిపులుసు చేయడం మర్చిపోయాను. సో అందుకే ఫస్ట్ పరమాన్నం తీసుకొచ్చి నా పక్కన పెట్టిన తర్వాత మళ్ళీ పచ్చిపులుసు చేయడానికైతే మళ్ళీ వెళ్తున్నాను నేను. సో పచ్చిపులుసు చేయలేదు. ఫస్ట్ అయితే పరమాన్నం చేసి పక్కన పెట్టుకున్నాను కదా. సో ఇంకా మళ్ళీ ఒకసారి వెళ్ళి పచ్చిపులుసు అయితే చేసుకొని వచ్చాను. నేను చేసుకొని మళ్ళీ గుర్తొచ్చింది పచ్చిపులుసు చేయలేదు అని. అందుకే మళ్ళీ ఒక 2 minutes టైం తీసుకొని అయితే నేను మళ్ళీ పచ్చిపులుసు చేయడానికైతే వెళ్ళాను. సో ఇక వచ్చిన తర్వాత అయితే ఇక చూడండి పరమాన్నము అలానే పచ్చిపులుసు అమ్మవారికి చింతపండు పులుసు వేసి అందులోనైతే కొన్ని ఆనియన్స్ అయితే కట్ చేసి వేసాము. అందులో కొంచెం ఉప్పు కారం కూడా వేసాము. సో ఇంకా ఇలానైతే దేవునికి పూజించిన తర్వాత ఇక అమ్మవారికి అయితే 5 చెంచాలు అయితే లోపల ప్రసాదం అయితే పెడుతున్నాను నేను ఇక్కడ. 5 చెంచాలకి ఎంత వస్తే అంత పరమాన్నం అయితే లోపలైతే పెట్టేస్తున్నాను నేను ఇక్కడ. చాలామంది పరమాన్నం అంటే ఇలా వండుతారు కదా, నేనైతే బెల్లం వేసాను. చాలామంది చక్కెర కూడా వేశారు. కానీ అమ్మవారికి బెల్లం శాఖ అనేది చాలా ఇష్టం అంట, అందుకే బెల్లం వేసి చేశాను నేను. కింది దాంట్లోనైతే పెరుగు అలానే బెల్లం అన్నం అయితే చేసి పెట్టాను లోపలనైతే పెరుగు అలానే బెల్లమన్నము లోపల పెట్టేశాను కదా. ఇంకా బయట పైన కలశంలోనైతే పచ్చి పులుసు అనేది పెట్టాలి. సో నేనైతే ఇలా ఒక్కొక్కటి చూసుకుంటూనైతే అమ్మవారికి ఎలాంటి తప్పు జరగకుండానైతే ఒక్కొక్కటి మెల్లిగా అయినా సరే చేసుకుంటున్నాను అన్నమాట. ఇక పైననైతే పచ్చిపులుసు ఉల్లిగడ్డ కొంచెం ఉప్పు కారం వేసాను కదా. సో అదైతే పైననైతే పోసాను. కొంచెం లైట్గా వాటర్ వేసిన కొంచెం అనిపించింది. సో ఇలానైతే అమ్మవారికి అయితే నైవేద్యం అయితే నేనైతే సమర్పించేసాను అక్కడ బోనంలోనైతే. పెరుగు పచ్చిపులుసులో లైట్గా పెరుగు అయితే వేస్తున్నాను నేను ఇక్కడ. వేసిన తర్వాత ఇక అమ్మవారికి అయితే ఇలానైతే ప్రసాదం అయితే సమర్పించేసిన తర్వాత ఇంకా పైన ఆయిల్ మనం దీపం పెడతాం కదా. సో దానికోసం అయితే అన్నీ ప్రిపేర్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా ఈ బోనం ఎవరిది అని అంటే మా ఇంటి పక్కన వాళ్ళదన్నమాట. ఆ బోనానికి చిన్నగా డెకరేషన్ వచ్చింది. సో డెకరేషన్ చేయడం కోసమని నేనైతే అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాను అన్నమాట నేను. సో ఇక్కడ అక్క వాళ్ళు కూడా బోనం తీస్తున్నారు. అందుకని ఇక్కడనైతే నేనైతే ఇలా చిన్న ఒక అమ్మవారిది అది ఉంటుంది కదా, అవి చిన్న డెకరేషన్ వచ్చింది. సో దానికోసమని ఇంకా డెకరేషన్ స్టార్ట్ చేసినాము. కానీ ఫైనల్గా అయితే డెకరేషన్ అయితే అయిపోయింది. ఇంకా మా ఇంట్లో బోనానికి కూడా నేను ఇక రెడీ అయిపోయి మా ఇంట్లో బోనానికి మంచిగా మొక్కుని అందరు బాగుండాలి, సబ్స్క్రైబర్స్ అందరు బాగుండాలి, నేను బాగుండాలి, నా తొందరగా ఛానల్ సక్సెస్ అవ్వాలని మొక్కుని ఇక్కడ దీపం అయితే ముట్టించుకుంటున్నాను. మీరు అందరు బాగుంటేనే కదా నేను బాగుండేది. సో అందుకని ఇంక అమ్మవారికి నా ఎలాంటి ఏదైనా తప్పు చేసి ఉంటే క్షమించు తల్లి అని మంచిగా మొక్కుని ఇక దీపం అయితే ముట్టిస్తున్నాను. ఈ దీపం ఏంటి అంటే నేను బయట షాప్లో తీసుకొచ్చిన దూదితో చేసింది కాదు, క్లాత్ తోటి చేసిరు. అందరు ఇదే తీసుకెళ్తురమ్మా అని చెప్తే తీసుకొచ్చినా కానీ అస్సలు సెట్ అవ్వలేదు. చాలాసేపు ప్రయత్నించంగా అసలు సెట్ కాలేదు. ఇంకా వీడియోని అయితే చూసేసేయండి.
లోపల ఒగ్గుళ్ళు వచ్చి అయితే వాళ్ళైతే చేయాల్సింది చేసి ఇంకా బోనం అయితే ఎత్తేసుకుంటున్నాను. నేను మా ఆయన నాకు ఇక్కడ బోనం అయితే ఎత్తేస్తున్నాడు. ఇంకా నేనైతే వాయిస్ ఓవర్ ఇవ్వను, డైరెక్ట్ వీడియోస్ పెట్టేశాను, చూసేసేయండి. నా జడ ఎలా ఉందండి, బాగుందా? మా పాప నేను ఇద్దరం కలిసి పొడుగు జుట్టు అయితే వేసుకున్నాం. మా మర్దలు అయితే ఓన్ హెయిర్, మాదైతే కాదు. ఇంకా నేనైతే బోనం అయితే ఎత్తినా. సో బోనం తీసుకొని వెళ్తున్నాం, కానీ ఫుల్ వర్షము. సరే చూద్దాంలే అని ఇంకా మేమైతే బోనం అయితే ఎత్తిన. వాయిస్ ఓవర్ ఇవ్వండి, ఇంకా డైరెక్ట్ వీడియోస్ అయితే చూసేసేయండి, ఓకేనా? మళ్ళీ అక్కడ అందరి కాలనీ వాళ్ళం అందరం కలిసి అయితే మేమైతే బోనం తీసుకొని అయితే ముందుకైతే వెళ్ళిపోతున్నాం అన్నమాట. ఈ వీడియో చూడండి. నిజంగా చెప్తాడు అయ్యా
కళ్యాణం అయిపోయిన తర్వాత మేమైతే బోనం అయితే తీసుకొని ఇంటికి వచ్చేసాం. వచ్చిన తర్వాత ఇక మా వంటలు అయితే ఆ రోజు అయితే మటన్ కర్రీ అండి, నా గ్రేవీ కర్రీ సూపర్ అయింది. టేస్ట్ అయితే చాలా బాగుంది. వేడి వేడిగానైతే బగారా రైస్ వేసుకొని తినేసాము. ముంగట డీజే పెట్టుకుని అయితే అందరు డాన్స్ వేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇక్కడ పోతురాజుతోటి ఇక్కడ వచ్చిన వాళ్ళకైతే కొట్టిస్తున్నారు. నేను మా చిన్న పాపని అయితే బయటకు తీసుకొచ్చి అయితే బొట్టు అయితే పెట్టించిన నేను మా పనిత్రగానికి. మా బృందం అయితే అసలు బయటకి రావట్లేదు. పోతురాజులను చూసి లోపల పోయి గుళ్ళెం పెట్టుకుంది, జాలి డోర్ పెట్టుకొని మరి లోపల కూర్చుంది. అస్సలు బయటకు రాలేదు పాపం దాను. ఇంకానైతే పోతురాజులు వెళ్ళిపోయిన తర్వాత ఇంకనైతే ఇక పలారం బండి అయితే వస్తుందండి. అమ్మవారు అలానే అమ్మవారిని అయితే తీసుకొస్తున్నారు వెనకాల. ఇలానైతే మేమైతే ఈ బోనాల పండుగ చాలా హ్యాపీగా జరుపుకున్నాం. వర్షంలో కూడా చాలా హ్యాపీగా జరిగింది. బోనం ఎత్తినప్పుడే వర్షం ఉంది. బోనం అయిపోయిన తర్వాతనైతే ఇక నైట్ అయితే వర్షం ఏం పడలేదు. మేమైతే చాలా హ్యాపీగానైతే బోనాల పండుగ చేసుకున్నాం. మీరు కూడా బోనాల పండుగ చాలా బాగా చేసుకున్నారు అనుకుంటున్నాను. ఇప్పటివరకు అయితే ఆషాఢంలో అయితే బోనాలు అయితే అన్నీ కంప్లీట్ అయిపోయాయి కదా. ఓకేనా, మళ్ళీ నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా, మళ్ళీ బాయ్ బాయ్.